ఈ అంశం పైన. ఇంకోటి సోమేష్ కుమార్ పైన మొత్తానికి అరవింద్ కుమార్ సోమేష్ కుమార్ పైన ఏదో చేసేటువంటి అవకాశం కనబడుతుంది. 1000 కోట్ల జీఎస్టీ అక్రమాలపై విచారణ నిలిపివేతకు ప్రయత్నాలు. అప్పట్లో సోమేష్ కుమార్ వద్ద ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖలు ఆయన కనుసన్నల్లోనే ఆ ఇద్దరు అధికారులు ఇప్పుడు వారికి స్థానచలనము. సోమేష్ కుమార్ గతంలో ఉన్నటువంటి దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సోమేష్ కుమార్ను అరవింద్ కుమార్ను లేదంటే కేటీఆర్కు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళను కనుక పట్టుకుంటే దీంట్లో కేటీఆర్కు సంబంధించి నేను ఈరోజు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా కేటీఆర్ను కొద్ది రోజులైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వము జైలుకు పంపి తీరుతుందనేటువంటిది నా అంచనా. ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరంతా చూస్తే ఎట్లయితే రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళాడో ఖచ్చితంగా కేటీఆర్ కూడా జైలుకు వెళ్తాడు. దాని వెనక కేటీఆర్ వెనక జరిగినటువంటి అనేక తతంగాలను కూడా మనకు వెలికి తీసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది పార్లమెంట్ ఎన్నికల్లోపు చేసేటువంటి అవకాశం లేకపోవచ్చు, కానీ పార్లమెంటు ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఇది ఉంటుంది అనేటువంటిది నేను అంచనా వేస్తున్నా, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా అది జరిగేటువంటి అవకాశం ఉంది.